శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. 2024 కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి బ్రహ్మం గారు చెప్పినటువంటి ఒళ్ళు గొర్గులు పిలిచే కొన్ని ఆసక్తికరమైన విషయాలు సింహరాశి వారికి ఎటువంటి సంబంధించినటువంటి ఈ విషయాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా జరుగుతాయి. వీరి విధిరాతలు ఎవ్వరూ కూడా మార్చలేరు. ఆ విధంగా సింహరాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి 2024లో బ్రహ్మం గారు చెప్పినటువంటి ఆసక్తికరమైన విషయాలేంటి, ఇంకా సింహరాశి వారి జీవితంలో జరగబోయే ఆ విషయాలు, పరిణామాలు ఏంటో కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కానీ మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. అంతేకాదు, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతోగానో ఉపయోగపడుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే సపోర్టివ్ గా కూడా ఉంటుంది. 1, 2, 3, 4 పాదాలు పూర్వాషాఢ, 1, 2, ఇక 3, 4 పాదాలు 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశికి ఇక వారిలో జన్మించిన వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలనుకుంటారు. అంతేకాదు, ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా ఇక సహాయం చేస్తూ ఉంటారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయమైనా సరే తమకు తాముగా లోతుగానే పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది. తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత మేరకే తెలియజేస్తారు. ముఖ్యంగా తమ విషయాలను ఇతరులకు జోక్యాన్ని ఏమాత్రం సహించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన ఇక వైద్యం మీద వీరికి ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. ఇక వినూతమైన వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. మొదలైన విషయాలలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా ఈ రాశి వారు ఎంతో కలిగి ఉంటారు. అంతేకాదు, ఇక న్యాయం, ధర్మం ఇక అలాంటివి పరిగణలోకి తీసుకుంటారు. ప్రతి పనిని కూడా వీళ్ళు చాలా న్యాయంతో ఇక ధర్మబద్ధంగా వెళ్లే అవకాశంగానే ఇక ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం ఉండి కూడా సాయం చేయలేనిదని నింద భరిస్తూ ఉంటారు. సింహరాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకి ఏం చేయలేకపోయాం అనే భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు. ఆత్మీయుల ప్రతిభ, పాఠం సాధించాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు. వారిని ఏ విధంగా అందరం ఇక ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. ఈ రాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ధమైన ఏర్పడుతుంది. అంతేకాదు, దాని సంపాదన కల్లా మించిన చాలా ఉంటాయి అనే వీరి భావన చేతకనితనంగా భావిస్తూ ఉంటారు చాలా మంది. అయితే సింహరాశి వారిని చాలా మంది ఇక తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే అన్ని భరించినప్పటికీ ఒకానొక సమయంలో వీరు ఆ బాధల నుంచి బయటికి రావడానికి విజృంభిస్తూ ఉంటారు. అంతేకాదు, తమను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో వారిని సమయం వచ్చినప్పుడు ఇక వారికి అనుకూలమైన సమాధానం అయితే ఖచ్చితంగా చెప్తారనేది మాత్రం ఇక సింహరాశి వారి జాతకంలోనే ఉంది. సింహరాశి వారు ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఇక అందరితో కలివిడిగా చాలా ఇక కలిసిమెలిసి ఉండడానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు, ఏ రంగంలో అయినా సరే ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నారో వారికి ఇక అందరికి దగ్గరగా అలాగే మంచితనంగా ఉంటారు. ఎంతో మానసిక సంఘర్షణకు, ఆందోళనకు గురవుతూ ఉంటారు. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలను అందుకుంటారు. సింహరాశి వారు ధనం కోసం కాకుండా ఎక్కువగా వృత్తిలో గౌరవం, పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు డబ్బు కంటే వీటికే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో కొంతమంది వీరి పరుగు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చాలా వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలాంటి వాటిని సింహరాశి వారు తిప్పుకొడుతూ ముందుకు వెళ్తూనే ఉంటారు. అయితే సింహరాశి వారి జీవితంలో 2024లో బ్రహ్మం గారు చెప్పినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడేంటో చూద్దాం. ఏమి చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి అంశాల్ని అశాంతికి కాకుండా జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా 2024లో ఇక బ్రహ్మం గారు ఏం చెప్పారు
చెప్పారంటే సింహరాశి వారు ఎవరికి ఇక లొంగకుండా ఉండాలి, ప్రతి విషయంలోనూ సింహంలా బతకాలి. అంతేకాదు ఇక చేసే ప్రతి పనిలోనూ న్యాయం ధర్మం వైపు ఉంటే చివరి వరకు పోరాడి ఇక గెలిచే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. అంతేకాదు ఇక ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. దగ్గరి బంధువులే కదా అని చదివిస్తే మీకు ఖచ్చితంగా ఆర్థిక అలాగే మానసిక నష్టం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఇక ఎలాంటి స్థలం గురించి లావాదేవీలు గాని లేదా ఎలాంటి డబ్బు విషయం పరమైనా కానీ కేవలం ఇంట్లో మీ భాగస్వామితో గాని లేదా మీ యొక్క తల్లిగారితో గాని మీ యొక్క ఇక కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించేందుకు బయటకు వెళ్ళాలి. లేని ఎడల మీకు ఆర్థిక నష్టాన్ని ఇక చదివే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎక్కడికైనా సరే మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు. అదే విధంగా మీరు కూడా ఇక ఈ సంవత్సరం చాలా మంది గౌరవిస్తూనే ఉండాలి. లేదు అహంకారానికి పోతే మీకు త్వరలో చిక్కులు తప్పవు అనేది మాత్రం మీరు మర్చిపోవద్దు. సింహరాశి వారు ఎక్కడున్నా సరే తమదైన శైలిలో సింహంలా బతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క కోపం వారిని ఇక శాసిస్తూ ఉంటుంది. అయితే సింహరాశి వారు వ్యాపార వ్యవహారాల్లో ఎవరిని అప్పజెప్పి ఇక నమ్మవద్దు. ఎందుకంటే ఈ సంవత్సరం వారికి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు న్యాయపరమైనటువంటి చిక్కులు ఇక త్వరలోనే రాబోతున్నాయి. కాబట్టి చాలా విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మి ఇక ఖచ్చితంగా వారి మీద బాధ్యతలు మోపడం గానీ లేదు అంటే వాళ్లతో కలిసి ఉండడం గానీ చేయకూడదు. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితేనే మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగవుతాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వ్యాపార సమస్యలు ప్రభుత్వ తరపు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా మారే అవకాశం ఉంది. కావున ప్రతి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువుల్లో గానీ లేదా ఆరోగ్య విషయాల్లో కానీ ఇక ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇక మీరు చికిత్స గానీ లేదు అంటే ఇక దానికి సంబంధించిన ఇక చెక్ చేసుకుంటే మాత్రం మీకు ఆర్థిక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి చిక్కులు లేకుండా బయటపడతారనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పరిగణించాల్సిన పరిస్థితి విషయంలో కోర్టు వ్యవహారాలను చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ మరియు చెప్పడం వల్ల మీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగ విషయంలో ఇష్టం లేని బదిలీలు ప్రయాణ వలస సమాధికంగా ఉంటుంది. ఇక అంతేకాదు మీ యొక్క భోజన నియమాల్లో కూడా చాలా వరకు మీరు ఇక ఆచితూచి వివరించాలి. ఇక ఆయిల్ ఫుడ్స్ కానీ లేదు అంటే ఆరోగ్య సంబంధమైనటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదని మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా సింహరాశి వారు ఈ ఏడాది ఇక అధిక ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఎదుర్కొన్నప్పటికీ చివరిగా మీరు విజయం సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సింహరాశి వారు ఎక్కడున్నా సరే తమదైన శైలిలో ఆకట్టుకోవడమే కాకుండా నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తారనేది మాత్రం వాస్తవం. అయితే సింహరాశి వారికి నమ్మిన వారే ముంచేసే అవకాశం ఉండడంతో ప్రతి విషయంలో చాలా కీలకంగా ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మిమ్మల్ని ఇక చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇక శనిదేవుడి ఆరాధన అలాగే శని ఇక ప్రభావం ఏదైనా ఉన్నట్లు మీకు ఏమైనా అనిపిస్తే చికాకులు కానీ అనిపిస్తే ఖచ్చితంగా మీ దగ్గరలోని దేవాలయానికి వెళ్లి శనిగ్రహ నిర్మూలన ఇక పీడన అనే ఒక వ్రతాన్ని చేయించుకుంటే మంచిదని మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు మీకు ఇక చూసుకున్నట్లయితే లక్ష్మీ నృసింహ స్వామి ఇక దర్శనం చాలా బాగా కలిసి వస్తుంది. కావున ఈ ఏడాది మీకు ఎంత తీరిక లేకపోయినప్పటికీ ఇక కొన్ని గంటలు మీరు తీరిక తెచ్చుకొని మరి ఇక ఆ ఆలయాన్ని ఆ దేవుడిని దర్శిస్తే మాత్రం మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు.